కాలం ముదురుతున్న కొద్దీ ఏం జరుగుతుందో ఎరికే కదా. అడవులుండే జీవరాశులు నీడ నీళ్లు లేక ఊళ్ళ మీద పడుతుంటాయి. ఇళ్ళకి వచ్చి రచ్చ రచ్చ చేస్తాయి. ఇసొంటి వార్తలు ఎన్నో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఏమొచ్చిందో చెప్పరా అది పిల్ల అనే కదా అంటుర్రు. అయితే చూడుర్రి. బామ్మర కొడుకు చిన్నగా లేదు కదా, ఇద్దరు మనుషులను ఒకేసారి మింగి నీళ్ళు తాగేటట్టు ఉన్నది. అగ చూడుర్రి ఎట్లా నోరు తెరుస్తున్నదో. మరి దాని మూతికి ఎవరు తాడు కట్టిర్రో ఎట్లా కట్టిర్రో తెలియదు గాని వాళ్ళ ధైర్యానికి చేతులెత్తి దండం పెట్టాలి. ఆ గుంజుండ్రి గుంజుండ్రి గట్టిగా గుంజుండ్రి. ఆ అద్ది అట్లా. అబ్బర కొడుకు తక్కువ ఇద్దల మారి మోసలిగా అన్నట్టున్నది ఇది. కాలు నిర్రేదని కదులుతలేదు. అన్నలు జర మోపున గుంజుర్రి. పుసుక్కున పురిగల్వక తాడు పుటుక్కున తెగిందనుకో అందరినీ ఉరికిస్తది. అసలే ఆకలి కోపం మీద ఉంటది. అమ్మయ్యా మొత్తానికి కాళ్ళు చేతులు మడతేసి తాళ్లతోని గట్టిగా కట్టిర్రు. అగ్గో గీనేంది అది జీవిగా అన్నట్టు దానికి నొప్పి పెట్టనట్టు తొక్కుతున్నాడు. ఓసారు బూటు కాళ్ళతో మంచిగానే తొక్కుతున్నావు గాని కాలుది. అట్లనో ఇట్లనో అడవి ఆఫీసర్లు అంతా కలిసి మొసలిని కట్టేసి తీసుకుపోయిర్రు. మెదక్ జిల్లా పుల్కాల్ మండలం పెద్దారెడ్డిపేట మిషన్ భగీరథ నీళ్లు పంపుల కాడకు వచ్చింది. మరి మిషన్ భగీరథ పనులు ఎట్లా జరుగుతున్నాయని చూసేదందుకు వచ్చిందో లేకపోతే ఎండలకు మడుగులల్ల నీళ్ళైపోయి ఎటు పోలేకొచ్చిందో తెలియదు గాని పెద్దారెడ్డిపేట పబ్లిక్ ను మాత్రం గజ్జునొనికిచ్చింది. మరి మీరు కూడా చుట్టుపక్కల చూసుకోండి. ఎండాకాలం ఏది ఎటు పక్క నుంచి వస్తుందో తెలియదు. జర పైలం.